వెతికిన తగు జతను వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి తను వెతికిన తగు జతను వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని
కుమారుడు గోపి పెళ్లి కుమార్తె లత వీరిద్దరు మరి చక్కగా వివాహం చేసుకోవడానికి వారు చక్కగా నీటిగా దైవికంగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారు మాస్టర్ గారు మాకు వివాహం చేయండి అని వచ్చారు. వివాహం చేయడానికి నేను కూడా ఉన్నాను. అయితే ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఇక్కడికి వచ్చిన మీరు అందరూ పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమారుడు తరపున వచ్చిన మీరందరూ కూడా మాస్టర్ గారు వాళ్ళు పెళ్లి చేయడానికి చేయమని వచ్చినా మీరు చేయడానికి లేదు అనే హేతు ఏదైనా అభ్యంతరాలు సమస్యలు ఏమన్నంటే దయచేసి తెలియచర్చాలి. వారిద్దరు పెళ్లి చేసుకోవడానికి ఏం లేదండి అనే సమస్యలు ఇబ్బందులు ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి మీరు తెలియపరచాలి నాకు. ఇప్పుడు తర్వాత మీరు తెలియపరిచినా అది ఇక చల్లదు, వర్తించదు. అందరికి ఇష్టమేనండి. ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఏమి లేక అందరికి ఇష్టమేనా? కుడి చేతుల పైకి ఎత్తండి దయచేసి. ఎవరిని ఎత్తకపోతే నాకు డౌట్ వస్తుంది. ఓకే రైట్. మీ ఇట్లా ఇక్కడ కూడా ఇటు కూడా చూడాను తమ్ముడు ఈ బ్యాక్ సైడ్ మీరు కూడా చేతులు ఎత్తేసారు.
ఇక మరి పెండ్లి కుమారుడు మరి తండ్రి గారు వెంకటేశ్వర గారు లేని పరిస్థితి మాకు తెలిసిందే. మరి సంజయ్ రాణి గారు వారు కూడా అడగలేను. మరి లత పెండ్లి కుమార్తె లత అనగా కొల్లూరు శాంతారావు గారు స్వర్ణకుమారి గారు కుమార్తె మరి లతను మీ యొక్క కుమారుడైనటువంటి గోపిని కోడలుగా చేసుకోవటం, తనకు భారీగా చేసుకోవటం మీకు ఇష్టమేనా తల్లి? కొంచెం చెప్పు త్వరగా, మీకు ఇష్టమేనా? ఓకే. మన శ్రీపతి వెంకటేశ్వర గారు సంజయరాణి గారు కుమారుడు గోపి లతకు భర్త గారు ఆ ఇంటికి అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనండి? మీరేనా? ఓకే. మొత్తం అమ్మాయి మీరేనా మాట్లాడారు? ఇష్టమేనమ్మా? ఇష్టమే. ఇరు పక్షాల వాళ్ళు కూడా ఇష్టమైందండి. ఇక వాళ్ళిద్దరు నేను అడుగుతాను, వాళ్ళిద్దరు లేచిన పడితే మైక్ వాళ్ళకి ఇవ్వండి, కొంచెం సౌండ్ పెట్టమ్మా వాళ్ళు మాట్లాడేది. రైట్. గోపి, నీ పక్కనే పెండ్లి కుమార్తెగా అలంకరించబడినటువంటి లతను నీ భార్యగా చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. వినపడరండి? మళ్ళీ చెప్తాను. ఇష్టమే. రైట్. నేను చెప్పండి అడగక ముందే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుల్లో బాగా ఎదిగాను. రైట్. అమ్మాయికి ఇవ్వండి. ఒకసారి గట్టేసి ఇష్టమే. వినపడింది. సరే, ఇప్పుడు మా అమ్మాయిని కూడా అడుగుతాం. మా లత మీ ఎదుట ఉన్నటువంటి పెండ్లి కుమారుడిగా చక్కని వైట్ డ్రెస్లో చక్కగా అలంకరించుకున్నటువంటి గోపిని నీ భర్తగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఓకే అండి. ఇంకోసారి అన్నా ఏం పడలేదు చెప్పరా, ఏం పర్లా? ఇష్టమే చెప్తాను. అవును, ఇష్టమే. రైట్. ఇంకా చెప్పాను, చాలా సంతోషం, హ్యాపీ. తీసుకోండి. ఇంతకుముందు చూసేవా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? ఇక్కడే చూసేవా అమ్మాయిని? ఇంతకుముందు చూసావా? ఓకే. ఎంగేజ్మెంట్కి వెళ్ళి చూసి వచ్చావు, ఇంకెక్కడ ఏం లేదు లేదా? ఎక్కడ ఏం లేదండి. ఎంగేజ్మెంట్ మరి వెళ్ళినప్పుడు అమ్మాయిని ఒకసారి చూడరా, మళ్ళీ నువ్వు సరిగ్గా చూడలేదంటే మళ్ళీ డబుల్ సెక్యూరిటీ అన్నట్టుగా మీరు చెప్పుకుంటారు. బాబు ఒకటి ఒకసారి చూసుకుంటాడు. ఎంగేజ్మెంట్లో చూశాడు. మరి అప్పుడు చూసినప్పుడు అమ్మాయికి ముసుకుందా, మామూలుగా ఉందా? ముసుకేలేదు అప్పుడు. రైట్. ఇప్పుడు అమ్మాయి ముసుగుతో వచ్చింది. ఓకే. నేను ముసుగు తీయకుండా మళ్ళీ తాయి కట్టించేసాను అనుకో. బైబుల్లో ఒక ఆయనకి యాకోబు అని ఉన్నాడు. పాపం ఏమో ఆ పరిస్థితులు తెలియదు. వివాహం నైట్ పూట అర్ధరాత్రి చీకట్లో జరిగింది. తెల్లారు చూస్తే రాహేల్ గారు, ఎవరు లేయా, చాలా పొడవైన అంత మేనవాళ్ళు కాబట్టి చదువుకున్నారు. అట్లాగే మరి వెలుతురి అనేది, వెలుగు అనేది చాలా క్లియరెన్స్ అన్నమాట. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యం వెలుగై ఉంది. మనం చేస్తే ప్రతి కార్యక్రమం కూడా అందరికీ స్పష్టంగా వెలుగుగా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఉంటున్నట్టుగా. ఒక్కసారి 2 చేతులతో వాళ్ళు వీడియో తీస్తుంటారు. మిగతా అందరూ కూడా కాలిగా చేతులను చెప్పడం నిదానంగా వేలు పట్టుకొని ఇంకేనా నవ్వుతా, అయ్యి చిన్న నిదానంగా నవ్వాలి. ఒకరినొకరు నవ్వాలి. చెప్పలు పట్టండి. సదరాలో సరిపోతా మనం క్లియర్ కనపడుతున్నా. రైట్. అయిపోయిందా? గోపి ఇప్పుడు చెప్పు, అమ్మాయినా? అప్పుడు చూసిన అమ్మాయినా? డౌట్ లేదుగా? రైట్. ఇప్పుడు చేస్తాను. సరే, నేను చెప్తుండాలి. అమ్మాయి కూడా నీకు వెళ్ళి చూస్తూ జాగ్రత్తగా విన్నాను. రైట్. నేను గోపి అను నేను, లత అను నిన్ను, లత అను నిన్ను దేవుని పరిశుద్ధ పరిశుద్ధ వివాహ స్థితిలో
ఒక నిమిషం చెప్పు, మళ్ళీ చెప్పా, నేను చెప్తాను. గోపి అను నేను, గోపి అను నేను, లత అను నిన్ను, లత అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరిస్తున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట సేవకుని ఎదుట ప్రజల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేస్తున్నాను? ఎవరితో చేసే ప్రమాణం? దేవునితో. లతతో. ఎవరితో? లతతో. ఓకే. లత అను నేను, గోపి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా వ్యాధి యందు ఆరోగ్యమందు నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట సేవకుల ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయించున్నాను. చక్కగా ప్రమాణాలు చేశారు ఇద్దరు కూడా. ఆ ప్రమాణాలను దేవుడు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రమాణాలు వారి జీవితాలలో శ్రమగా సుఖ సంతోషాలతో వర్ధిల్లును గాక. ఆమేన్. చేసిన ప్రమాణాలు అవి అలా బలంగా నిలబడిపోవాలి. ఒకరికి ఒకరు ఆ ప్రమాణాలు అలాగే నిలబడిపోవాలి. చాలా సంతోషమండి. విడిచిపెట్టండి. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చర్చికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చెప్పి కట్టించేస్తాం. బైబిల్ ప్రకారం మా దగ్గర ఉన్నటువంటి బైబిల్ ప్రకారం క్రిస్టియన్స్ మ్యారేజ్ ఏంటయ్యా అంటే నా దగ్గర ఉన్న బైబిల్ ప్రకారం క్రిస్టియన్స్ మ్యారేజ్ ఏంటయ్యా అంటే వాళ్ళ చేత ప్రమాణాలు చేపించి, విన్నారా ఇంట్లేదా? ప్రమాణాలు చేపించి బైబిల్ మారుస్తాం. ఇది మ్యారేజ్. బైబిల్ ప్రకారం వచ్చిన మ్యారేజ్ ఏంటయ్యా అంటే క్రిస్టియన్స్ మ్యారేజ్. బ్రదర్ విన్నారా? ప్రమాణం చేసి బైబిల్ మారుస్తాం. నెంబర్ 1. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తారంటే మనం హిందువులు కదా, హిందూ సంప్రదాయం తాలిబొట్టు అనేది భర్తకు భార్యకి ఏమి చూసి చెప్పడం వల్ల మా పాస్టర్స్ కూడా చాలా మంది ఒప్పందాలతో వచ్చేసి ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మరి ఇక ఈ సమయంలో మరి మైక్ దగ్గర 1 స్టార్టింగ్ ముడి నువ్వు స్టార్టింగ్ ముడి వస్తావు కదా. ఫస్ట్ నెంబర్ 1 నువ్వు. ఓకే. 2వ ముడి యేసు ప్రభు. 2వ ముడి యేసు ప్రభు. 3వ ముడి లత. వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఉన్నారు? వీళ్ళతో అది గుర్తుంచుకుని ఎప్పటికైనా తాళి కట్టినా సరే 3 ముళ్ళు వేసినప్పుడు గోపి లత మధ్యలో యేసు ప్రభు. మన ప్రభు ఆరాధ్య. ఆయన మీకు తోడుగా ఉండాలి. ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఆయన మీకు మీ ఇద్దరు మధ్యలో తోడుగా ఉండి మీ పరిస్థితులను గమనిస్తూ అలాగే ఆయన ఆశీర్వాదంతో నింపుతూ మీ ఆశని మీ కోరికలు నెరవేర్చి చక్కని బిడ్డలు ఇచ్చి మంచి గృహాన్ని ఇచ్చి ఓ గొప్ప కుటుంబంగా దేవుడు ఆశీర్వదించు. చెప్పాలా? ఆమేన్. రైట్. నాకు చూడదు నువ్వు చెప్పాలన్నా చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ స్తోత్రం
ఈ మంగళ స్తోత్రం నీకు నీకు ధరింపచేయుచున్నాను ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను బలపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి తములలోని మహోన్నతుడా, పరిశుద్ధుడా, శివాధిపతిని స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దూతలతో సర్వలోక పెద్దలతో మహిమలు ఘనతలు పొందుతున్న మా యేసయ్యానికి స్తోత్రములు నాయన. అయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. గోపి నీలతని నాయన వేరువేరుగా ఒంటరిగా జీవిస్తున్న వీరిని ప్రభా ఈ సంవత్సరం ఈ రోజు ఈ దినాన అయ్యా ఈ సలపటి యాలేదు వాకుని జతపరిచిన విధానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నన్ను ఒంటరికుంటూ మంచిది కాదన్నావు నాయన. వేరువేరుగా బ్రతుకుతున్న వీరి జీవితాల ప్రభా ఈ రోజు నుండి జంటగా అన్న ప్రేమతో కలిసి మనిషి బ్రతకడానికి మీరు కృప చూపించిన విధానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా పెళ్లి కుమార్తె ధర్మత తల్లిని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి కుమారుడు తన తల్లిని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ బిడ్డ బ్రతినంత కాలము కూడా తండ్రి కృపాక్షేమమైన బిడ్డలు వెంటాడాలి ప్రవహిస్తూ అయ్యా ఏ దుష్టుడి కన్ను దురాత్మ కన్ను నడు కన్ను బిడ్డ మీద పడకుండా ఇది బ్రతుకుతుండగానైనా అయ్యా బ్రతినంత కాలం కూడా నీ దయ దగ్గర కింద భద్రంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. చక్కని బిడ్డలతో లతను నీ ప్రాణం కంటే నీ శరీరం కంటే ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా పోషించాలి. నువ్వేం కోరుకున్నా కొంచెం అమ్మాయికి ఎక్కువ పెట్టు పర్లేదు. ఇక్కడి నుంచి అమ్మాయి నీ శరీరము నీ ప్రాణం. ఓకేనా? దేవుడు అలాగే తీసి వీళ్ళని తీసి
ఇంత ప్రధానంగా చేసి నీకు అప్పగించాడు. ఇక ఆనాపాన ఆధారం అర్థం చూడాలి. ప్రేమించాలి, పోషిస్తాం, రక్షించుకోవాలి అమ్మా. అలాగే మరి గోపి నుండి తీయబడ్డావు. ఆయన శరీరం, ఆయన యొక్క ఎముకలు నీకోసమే, తన కోసం దేవుడు చేశాడు. ఇక్కడి నుంచి నీ భర్తను ప్రేమించాలి, లోబడి ఉండాలి, అలాగే ఆనాపాన చూసుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి సమస్త ఆనాపాన నువ్వు చూసుకోవాలి. నువ్వు ప్రేమించాలి, నువ్వు లోబడాలి. అలాగే మీరిద్దరూ కలిసి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రావాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా దేవుడు మంచి అమ్మాయిల్ని అబ్బాయిల్ని చాలా మంది చేశారు. చెప్పండి, చక్కని అబ్బాయిల్ని అమ్మాయిల్ని కలిగి, అలాగే మీరిద్దరూ కూడా రక్షణ పొందలేదు. మనం తీసుకున్నావా? బాప్తిస్మం లేదు. అది కూడా తర్వాత కూడా మీరిద్దరు ఒక నిర్ణయంకి వచ్చి బాప్తిస్మం కూడా తీసుకోవాలి. తర్వాత చర్చకు రావాలి, అలాగే వాక్యం వినాలి, అలాగే మరి చక్కటి బిడ్డలు కలిగి అటు నిరపక్ష తల్లిదండ్రులకి, కుటుంబీకులకి, బంధువులు అందరూ కూడా సంతోషంగా ఆనందాన్ని వాళ్ళకి తెచ్చే వాళ్ళు ఉండాలని నేను తెలియజేస్తూ, ఈ సమయంలో వీళ్ళిద్దరిని కూడా కుడి చేతులు పట్టుకొని రైట్. ముందుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అలాగే మరి సర్టిఫికెట్ బట్టి, చట్టాన్ని బట్టి, అలాగే మరి అలాగే ఈ రోజు నుంచి వికరించి, అలాగే మరి గోపి లత మీరిద్దరు మంగళసూత్రం ధరింప చేసుకోవటం వల్ల, అలాగే భూతంలో మార్చుకోవటం వల్ల మరి దేవుని వాక్యానుసారంగా దైవికంగా ఇద్దరు గురించి భార్య భర్తలని ప్రకటన చేస్తున్నాము. ధైర్యంగా జీవించవచ్చు, ధైర్యంగా నడవచ్చు, ధైర్యంగా మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా బతకవచ్చు. మీకు ఎవ్వరు లేదు. ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధులు మాత్రమే ఈ రోజున మాకు మంచి వాతావరణం ఇచ్చారు. నలుగురు బంధుమిత్రులు, స్నేహితులు శ్రేయభిలాషులు తీసుకొచ్చాం. అలాగే నన్ను లతా ఫ్యామిలీస్, అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా తీసుకొచ్చి మాకు సకల వాతావరణించి ఈ కార్యక్రమంలో క్రమంగాను, అలాగే సమృద్ధిగా, సంతోషంగా, సమాధానంతో ఈ కార్యక్రమం నిర్మించుకుని పొందినారు. మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బిడ్డలు వారి భర్తలుగా ప్రదర్శిస్తూ, అలాగే పండుగ చేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తున్నాం. ఇప్పుడు పరలోకం నుంచి మీ దీవులు, ఆశీర్వాదాలు ఇచ్చి బిడ్డల వాక్యం ద్వారా, అలాగే దీవుల ఆశ్రములు, అభిషేకం నింపి ఆశ్రయించి, కోరికలు నెరవేర్చి, కార్యాల సంపన్నం చేసి, మంచి భవిష్యత్తును, ఉన్నత స్థితిని కలిగించి, చక్కని బిడ్డలు ఇచ్చి, గొప్ప కుటుంబంగా చేసి, నీ మందిరము, నీ సంఘము, నీ పరిశ్రమలు నడిపించి, అలాగే గోపి, అలాగే మన తెలుగు కుటుంబాలను ప్రామిస్, లతా తెలుగు కుటుంబీకులు ప్రామిస్ వచ్చిన వాళ్ళందరూ చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రకటిస్తూ, అభిషేకిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు గారికి వరుసగా కాలంతో కనుక. ఆమేన్. హల్లెలూయా. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే
పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము, మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు, అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దేదనేకలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ
కొంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాదే మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనుచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే ఎంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా బలివు నన్ను నమ్ము హే చూసా నేను నీ వైపు నువ్వు నన్నే చూడనంతసేపు దోబోచులాటేదో నీతో బావుందిరా నా ఇష్టం దాచుకుంది చూపు నా కోపం పైకి కాసేపు అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా అలిగినా అడిగినా నీ దానివే మురిసినా మురిసినా నీ వల్లనే తలచినా తరిమినా నీ ధ్యాసనే గుప్పెడు గుండెలో తొందర నువ్వనే అద్భుతం నా ముందరే అందుకే ఇంతగా అల్లరి ముద్దుగానే ఉంది చాలా ఓ కొత్త మోమాటం వీళ్ళ కానీ వేళ వెంటపడి మరి కంటపడనుగా విచిత్రమో వింత వైఖరి సొంత వారితో ప్రయాణమో అడిగినా అడిగినా నీ దానివే మురిసినా మురిసినా నీ వల్లనే తలచినా తరిమినా నీ ధ్యాసనే
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేదా, తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం కలిగించలేదా, శివ పార్వతులై కనిపించి, కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి, సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి, మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి, ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, సరే పమాగరే సరే సరే సా, సరే పమాగరే సరే సరే సా. Hare 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 Hare
జారి నాకై వచ్చావే